హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనదర్ వీడియో. అయితే కంటిన్యూ అవ్వండి. అంటే మీ అందరికీ తెలిసిందే ఏంటంటే నేను టాటా స్కై కంపెనీలో చేసేవాడిని. ఇప్పుడు అది మానేసి సొంతంగా చేసుకున్నాను అనమాట. ఎప్పుడైతే నేను చేసేవాడినో ఒక 3-4 సంవత్సరాల క్రితం, అంటే 3 సంవత్సరాల క్రితం అనుకోండి, అప్పుడు చేసేవాడిని అనమాట. చేసేవాడిని అంటే ఒక కస్టమర్ ఏమిచో గడిగడికి మా ఆఫీస్కి ఫోన్ చేస్తున్నారు అనమాట. ఒక కస్టమర్ మా ఆఫీస్కి ఫోన్ చేస్తున్నారు గడిగడికి, నాకు సిగ్నల్ రావట్లేదు అంటే ఏంటి ప్రాబ్లం ఏంటి, మీ దాంట్లో ప్రాబ్లమా లేకపోతే మా ఇంటి గొడుగులో ప్రాబ్లమా అని ఫోన్ చేసేదన్నమాట. ఒక ముసలాం అనమాట. రిటైర్డ్ హెడ్ మాస్టరు, ఇంకా ప్యారలైసిస్ అయిపోయిందనమాట. ఆమెకి బెడ్ రెస్ట్లో ఉంది. ఆమె ఏమంటే గడిగడికి ఆఫీస్కి ఫోన్ చేస్తే ఇక్కడ మా ఆఫీస్లో 3 అమ్మాయిలు కూర్చుంటారు అనమాట. ఆ 3 అమ్మాయిలు మాట్లాడిచి ఫోన్ పెట్టేసేవారు, మాకు పంపించేవారు కాదు అక్కడికి. అయితే ఒకరోజు ఈ ముసలామె బిజీ చేస్తుంది, ఇదిగో మాట్లాడుకోవద్దు కానీ ఒక ఆఫీసులో అమ్మాయి ఏమంటే నాకు ఫోన్ ఇచ్చిందనమాట. ఏమైందండి అంటే ఇలాగ ప్రాబ్లం వస్తుంది, ఏంటి మీ దాంట్లో ప్రాబ్లమా లేకపోతే మా ఇక్కడ ప్రాబ్లమా అన్నది. లేదు అలాగొస్తే మీ ఇంటి దగ్గరే ప్రాబ్లం ఉంటుంది అని నేను చెప్పాను అనమాట. అయితే ఆ ప్రాబ్లం ఎవరు సాల్వ్ చేస్తారు, నేనైతే లెగలేను, బెడ్ రెస్ట్లో ఉన్నాను, మా ఇంట్లో కూడా ఎవరు లేరు అని చెప్పింది అనమాట. సరే అడ్రస్ ఎక్కడ చెప్పండి, నేను వస్తాను అని చెప్పా. ఇక్కడ అని చెప్పింది. చెప్తే అంటే ఇక్కడి నుంచి 7 కిలోమీటరు అలూరు అనమాట. అయితే వెళ్ళాను అనమాట. వెళ్తే ప్రాబ్లం సాల్వ్ అయిపోయాయి. సర్వీస్ ఛార్జ్ ఇచ్చింది ఆ ముసలామె. దాని తర్వాత నుంచో నా నెంబర్ తీసుకుంది ఆ ముసలామె. అంటే ఒక 2 గంటలు మాట్లాడింది అనమాట. బెడ్ రెస్ట్ కదా, బెడ్ రెస్ట్. ఎవరు చిన్న కొడుకు ఏమో డ్రింకర్ అనమాట. పెద్ద కొడుకు ఏమో ఇంకో ఇల్లు దగ్గర ఉన్నాడు. అంటే ఇల్లు ఒకటే, ఎక్కడో ఇల్లు, ఇక్కడ చిన్న కొడుకు ఇల్లు, ఇక్కడ పెద్ద కొడుకు ఇల్లు. పెద్ద కొడుకు ఏమో ఆఫీస్కి వెళ్ళిపోతాడట, అసలు పట్టించుకోడట. చిన్న కొడుకు ఏమో డ్రింక్ ఫుల్, అస్సలు పట్టించుకోడు. ఇంకా చిన్న కొడుకు, పెద్ద కొడుకు అప్పుడప్పుడు వచ్చి పట్టించుకున్నా చిన్న కొడుకు అస్సలు పట్టించుకోడంట. అలాగేమో ఒక 2-3 గంటలు ముసలావిడ దగ్గర ఎవ్వరు కూర్చొని మాట్లాడరు, బెడ్ రెస్ట్. అవి చెప్పింది కూడా వినరు. అయితే నేను వెళ్ళి ఒక 2 గంటలు మాట్లాడాను అనమాట. ఇలాగ బాబు మా ఇంట్లోని నేనేమో రిటైర్డ్ హెడ్ మాస్టర్, ఇప్పుడేమో ఇలాగ అయిపోయాను, ప్యారలైసిస్ వచ్చింది, అస్సలు కూర్చోలేను, లెగలేను, ఇలాగ అయిపోయింది నా పరిస్థితి అని నన్ను చూసి ఏడిచింది అనమాట ఆమె. నేను కూడా ముసలోళ్ళ పట్ల నేను కొద్దిగా ఎమోషనల్ అండి, అంటే కొద్దిగా సెంటిమెంట్ నాకు ముసలోళ్ళ పట్ల. నేను కూడా అలా వింటూనే ఉన్నాను. ఒక 2-3 గంటలు అలా మాట్లాడుతూనే ఉంది ఆమె. మాట్లాడినండి ఆవిడ బాధ ఆవిడది. అయితే సరేలేండి, మీకు ఎప్పుడైనా ఏదైనా ప్రాబ్లం వస్తే నాకు చెప్పండి, నేను వస్తాను. అంటే టాటా స్కై ఏదైనా సిగ్నల్ పోతే నాకు చెప్పండి, నేను వచ్చి చేస్తాను అని చెప్పాను అనమాట. సరే బాబు, సరే, థ్యాంక్ యూ బాబు వచ్చినందుకు, ఎప్పుడైనా ఇటు వస్తే మా ఇంటి దుక్కురా అని. అంటే ఇంటి దుక్కురా అంటే ఆవిడతో మాట్లాడాలి ఏదో ఒకటి. మాట్లాడడానికి ఎవరు ఉండరు, చిన్న కొడుకు అస్సలు ఉండు, పెద్ద కొడుకు అస్సలు ఉండు. మాట్లాడాను రా అంటే ఒక 2-3 చుట్లు వెళ్ళాను అనమాట. అటు సైడ్ వెళ్తుండగా ఆ ముసలావిని కలడానికి వెళ్ళేవాడిని అనమాట 2-3 చుట్లు. తర్వాత నుంచి మా ఇంట్లో చెప్పాను అనమాట, ఎలాగమ్మా ఇలాగ ఆ ముసలావిడికి పట్టించుకోరట, నేను వెళ్తున్నాను ఇలాగా అంటే, వద్దురా, ఎందుకు ఆవిడికి ఏమైనా అయిపోతే ఎవరు ఇంట్లో వాళ్ళు పట్టించుకోరు, నువ్వెందుకు పట్టించుకుంటావు, ఆవిడకి ఏదో ఒకటి సడన్గా నువ్వు మాట్లాడేటప్పుడు అయిపోతే అప్పుడు నీ మీద నిందేస్తారు కదా అన్నారనమాట మా ఇంట్లో. అది కూడా నిజమే కదా అని నేను ఆలోచించా. దాని తర్వాత ఎప్పుడు ముసలావిడ ఫోన్ చేసినా నేను ఇక్కడ ఉన్నాను రాలేను, నేను ఇక్కడ ఉన్నాను రాలేను అని చెప్పేవాడిని అనమాట. అది మ్యాటర్. ఇప్పుడు కూడా నాకు ఫోన్ చేస్తుంది ఆ ముసలావిడ, రమ్మని, మా ఇంటికి రావచ్చు కదా. ఏముండదు అక్కడ, ప్రాబ్లం ఏముండదు, ఉట్టి మాట్లాడాలి ఆ ముసలావిడతో. 7 కిలోమీటర్లు వెళ్ళి ఉట్టి మాట్లాడితే ఆ ముసలావిడ కొద్దిగా అంటే రిలీఫ్గా ఉంటుంది మనతో మాట్లాడితే. నేను కూడా ఏదో ఒకటి మాట్లాడతాను అనమాట, ఏదో ఒకటి. అంటే ఆవిడ అందరి కష్టాలు అలాంటివి వెళ్ళండి, ముసలోళ్ళు అయిపోయాక ఇంకెవరు పట్టించుకుంటారు, ఇది అది చెప్పేవాడిని అనమాట. అలాంటి సెంటిమెంటల్ ఫెలో అనమాట నేను. ఇప్పుడు కూడా ఒక చుట్టూ 2 చుట్టూ వెళ్ళాను అక్కడికి. మరి వెళ్ళడం మానేశాను. ఎందుకు, సడన్గా ఏదో ఒకటి అయిపోతే ఇంకా చిన్న కొడుకు చూడు, పెద్ద కొడుకు చూడు. ఇప్పుడు మనం మాట్లాడుతూ ఆ ముసలావిడికి ఏమైనా అయిపోయింది అనుకోండి, లేదు ఈడే మా ఇంటికి వచ్చాడు, ఈడెవడో మాకు తెలీదు, నా మీద నిందేస్తారు అనుకోండి, ఎందుకు మనకే అవి, ఆ స్టోరీలు మనకొద్దు. అందుకని నేను మరి వెళ్ళడం మానేశాను.
ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తుతున్నా అంతే. ఫోన్ ఎత్తి కాసేపు ఒక 2-3 నిమిషాలు మాట్లాడేస్తాను. నేను బయట ఉన్నాను, ఎప్పుడైనా వస్తే వస్తానులేండి అని చెప్పి పెట్టేసేవాడిని అనమాట. ఇప్పుడు కూడా రీసెంట్గా ఒక నెల క్రితమే ఫోన్ చేసింది ఆవిడ. బయట ఉన్నాను నేను, రాయగల్లో లేను అని చెప్పి పెట్టేసేవాడిని అనమాట. అలాంటి కస్టమర్లు మన కస్టమర్లు. ముసలోళ్ళ పట్ల ఎంత సెంటిమెంట్గా ఉంటాను అనమాట నేను. ఇప్పుడు కూడా వెళ్ళాలని ఉంటుంది, కాకపోతే మనకి భయం అనమాట. ఏదైనా అయిపోతే ఏం లేదు ముసలావిడ చెప్పాలంటే. బెడ్ రెస్ట్, కాలు చేతులు ఇంకేటి లేవు. అలాంటి సిచ్యువేషన్ అనమాట. మనం వెళ్ళి మాట్లాడినా ఏదో ఒకటి అయిపోయినా మనకి ఆ రిస్క్ మనం ఎందుకు తీసుకుంటాం, వద్దని మళ్ళీ మానేసామన్నమాట వెళ్ళడం. అది మ్యాటర్. చలో, ఇది నేను ఈ స్టోరీ చెప్పాలనుకున్నాను, చెప్పాను. చలో, లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ కొట్టండి.